నిన్న ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ ప్రజల బడ్జెట్ అని మనం స్పష్టంగా తెలియజేసుకోవచ్చు. 12 లక్షల వరకు ఆదాయం ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు, మధ్యతరగతి వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఊరట కల్పించేలా నో ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ తీసుకొని రావడం అనేది ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. అటువంటి నిర్ణయం, సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి ప్రధానమంత్రి గారికి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు దేశ ప్రజల తరపున తెలియజేసుకుంటున్నాను. ఎన్నో సంవత్సరాల నుంచి మధ్యతరగతి వర్గం వారికి ఉన్నటువంటి కోరికని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఈరోజు నెరవేర్చింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గతంలో కూడా చెప్పాం, 7 నెలల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ తాలూకా కార్యక్రమాల వల్ల విశాఖ స్టీల్ ప్లాంట్కి సుమారు 10,500 కోట్లు, రైల్వే జోన్కి శంకుస్థాపన, అలాగే పోలవరం ప్రాజెక్టుకి 12,300 కోట్లు, అలాగే అమరావతి ప్రాజెక్టుకి సుమారు 31,000 కోట్లు, అలాగే 2 నోడ్లు, ఓర్వకల్లు కొప్పర్తి నోడ్లు, క్రిస్ నోడు, ఇలా చాలా కార్యక్రమాలకి కేంద్ర ప్రభుత్వం మనకి సహకరిస్తూ నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. నిన్న జరిగినటువంటి బడ్జెట్లో కొత్త స్కీమ్స్ను కూడా కొన్ని పెట్టారు. జల్ జీవన్ మిషన్ గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాల వల్ల ఎక్కడా సరైనటువంటి పైప్ లైన్ కానీ స్కీమ్ కానీ చేయలేకపోయాం. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రివ్యూ చేశారు. సుమారు 15,000 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చిన తర్వాత కూడా ఒక ప్రోగ్రామ్ చేసుకోలేకపోయామని మళ్ళీ కేంద్రం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ప్రెషర్ పెట్టారు. ఏమని? ఎక్స్టెన్షన్ చేయండి, 2025కే కాదు మరొక 3 years ఎక్స్టెన్షన్ చేయండి అని అన్నారు. నిన్న బడ్జెట్లో చూసాం, కేంద్ర మంత్రి గారు చెప్పారు, ఆర్థిక మంత్రి గారు 3 years కూడా ఎక్స్టెన్షన్ చేశామని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా మంచి కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. అలాగే ఎన్నో స్కీమ్స్ రైతులకి సంబంధించి కానీ, మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి, ముఖ్యంగా యువత ఎవరైతే ఆంట్రప్రినర్స్గా తయారవుతున్నారో వాళ్ళందరికీ సంబంధించి స్టార్టప్ నిధులు పెట్టడం, వాళ్ళకి మంచి మ్యానుఫ్యాక్చరింగ్ వైపు అడుగులు వేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందించడం, ఇలాంటి ఎన్నో విషయాల్లో కొత్త స్కీమ్స్ను కూడా లాంచ్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీలో ఒక 120 కొత్త డెస్టినేషన్ని మరి ప్రకటిస్తూ ఉడాన్ స్కీమ్ ఏదైతే ఒక విప్లవాత్మకమైనటువంటి స్కీమ్ ఉందో ఈ సివిల్ ఏవియేషన్లో, దాన్ని మరొక 10 సంవత్సరాలు కూడా ఎక్స్టెండ్ చేశారు. సుమారు 10% పైన గ్రోత్ రేట్తో సివిల్ ఏవియేషన్ లాస్ట్ 10 yearsలో చాలా చక్కగా అభివృద్ధి చెందింది. ఇంకో 10 సంవత్సరాలకు భవిష్యత్తు కూడా మంచి పునాది వేస్తూ ప్రధానమంత్రి గారు కూడా మేము పెట్టినటువంటి రిక్వెస్ట్ని అంగీకరిస్తూ ఉడాన్ స్కీమ్ని కూడా ఎక్స్టెండ్ చేశారు. దాని తాలూకా లబ్ధి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అలాగే దేశం కూడా అందరికీ కూడా లభిస్తుందని మేము ఆశిస్తున్నాం. అలాగే భవిష్యత్తులో కేంద్ర బడ్జెట్నే కాకుండా మిగిలినటువంటి సమస్యలు కూడా, ఏవైతే విభజన చట్టం నుంచి కూడా కొన్ని సమస్యలు అలాగే వస్తూనే ఉన్నాయి, చాలా వరకు కూడా పరిష్కారం ఈరోజు అందించగలిగాం. మిగిలినటువంటి అంశాలు కూడా ఎప్పటికప్పుడు కేంద్ర మంత్రుల్ని కానీ, ఆర్థిక మంత్రి కానీ, ప్రధానమంత్రి గారిని కానీ వాళ్ళ దృష్టిలో పెట్టి వాళ్ళ తాలూకా సహకారం ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు ఉంది. కాబట్టి బడ్జెట్తో పాటు మిగిలినటువంటి అంశాల్లో కూడా మనం అందరం కూడా ఖచ్చితంగా కేంద్ర సహకారం ఉంటుందని మళ్ళీ తెలియజేసుకుంటాం. కేంద్ర సహకారం చేశామని చెప్తున్న వైసీపీ వాళ్ళు కేంద్రంలో భాగస్వామ్యం ఉండబట్టి రాష్ట్రానికి మిగిలింది ఏమీ లేదని వైసీపీ. ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాలే 6-7 అంశాలు. గతంలో 5 సంవత్సరాలు వాళ్ళు కూడా ఇదే స్థాయిలో ఎంత మెజారిటీతోనే రాష్ట్ర ప్రభుత్వంలో కానీ, కేంద్రానికి పార్లమెంట్ సభ్యులు పంపించడంలో కానీ ప్రజలు ఎక్కడా లోటు చేయలేదు. గతంలో ఈసారి ఎన్డీఏ ప్రభుత్వానికి ఏ రకంగా మెజారిటీ ఇచ్చి గెలిపించారో ఒక స్థాయిలో గతంలో కూడా ఆ ప్రభుత్వానికి ఇచ్చారు. అప్పుడు ఎందుకు చేయలేకపోయారు? పోలవరం ఇంకెందుకు నిధులు తీసుకొని రాలేకపోయారు? అమరావతిని ఎందుకు శ్మశానంలో తయారు చేశారు? రైల్వే జోన్కి 52 ఎకరాలు అడిగితే అది కూడా 5 సంవత్సరాల్లో చూపించుకోలేకపోయిన వాళ్ళు ఈరోజు అన్ని 7 నెలల్లోనే పూర్తి చేసిన తర్వాత ఈరోజు విమర్శిస్తుంటే విడ్డూరంగా ఉంది. అసలు ఆలోచిస్తున్నారా? లేకపోతే ఊరికే రాజకీయ విమర్శలకే అలా ఉండిపోతే ప్రజలు ఆల్రెడీ ఒక తీర్పిచ్చారు. కనీసం ఈ 11 కూడా ఇంకా మిగలవేమో. ఇలాంటి పరిస్థితి కానీ కొనసాగితే ప్రజల ఉన్న 11 కూడా మిగల్చరేమో అన్నటువంటి అనుమానం కలుగుతుంది. మా డిపార్ట్మెంట్కి ముఖ్యంగా ఉడాన్ స్కీమ్ చాలా పెద్ద స్కీమ్. అది ఇంకా డీటెయిల్స్ చూడాలి ఇంకా. కానీ మేజర్గా ఏంటంటే ఉడాన్ స్కీమ్ ఎక్స్టెన్షన్ అయ్యింది. ఉడాన్ స్కీమ్కి సంబంధించి కొత్త ఎయిర్పోర్ట్లు మనం నిర్మించుకోవచ్చు. ఎక్కడైతే ఎయిర్పోర్ట్ల ద్వారా కనెక్టివిటీ తక్కువగా ఉంటుందో అలాంటి దగ్గర వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కూడా ఇచ్చి చిన్న ఎయిర్పోర్ట్ల నుంచి పెద్ద ఎయిర్పోర్ట్లకు కానీ వాటన్నిటికీ కూడా కనెక్టివిటీ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారం కూడా అందనుంది. అలాగే ఉడాన్ స్కీమ్లో కొన్ని సవరింపులు కూడా చేశాం. ముఖ్యంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో, అలాగే చిన్న చిన్న రాజ్యాల్లో అక్కడ పెట్టుబడి పెట్టాలన్నా, ఫ్లైట్లు తిరగాలన్నా కాస్త కష్టసాధ్యమైన పని కాబట్టి అలాంటి దగ్గరలో కూడా ఉడాన్ స్కీమ్ని మేము వినియోగిస్తూ కొత్త హెలీప్యాడ్లు, ఎయిర్పోర్ట్లు, అలాగే కనెక్టివిటీ ఇవన్నీ ఇంప్రూవ్ చేయడానికి ఉడాన్ స్కీమ్ని మేము వినియోగిస్తాం. అలాగే కేంద్ర బడ్జెట్లో నేను ప్రకటించారు ఎయిర్ కార్గో కూడా, అంటే ఎయిర్ మార్గంలో కార్గో కూడా పెంచాలనేది ఆర్థిక మంత్రి గారు కూడా సూచించారు. అది ఎంతో కాలం నుంచి మా ప్రయత్నం కూడా ఉంది. సివిల్ ఏవియేషన్ ద్వారా
మనుషుల్ని మనం ట్రాన్స్పోర్ట్ చేసినట్టే కార్గోని కూడా మనం ఇంప్రూవ్ చేయాలని చాలా ఎక్కువ పొటెన్షియల్ మన భారతదేశంలో ఉంది. ఎయిర్పోర్ట్ అన్నిటినీ కూడా కార్గో ఆపరేషన్స్ అన్ని స్ట్రీమ్లైన్ చేసుకొని భవిష్యత్తులో లోకల్ ప్రోడక్ట్స్ని గ్లోబల్ స్టేజ్కి తీసుకొని వెళ్ళడానికి ఎయిర్ కార్గో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటుంది. For more videos like this, subscribe Big TV channel.